వాతావరణము ప్రస్తుతం పిఠాపురం వెళదాం. పిఠాపురంలో సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. పిఠాపురం చాలా హాట్ సీట్. పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది సాయి సుధీర్? దేవి, పిఠాపురంలో పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి చెదురుమదిరి సంఘటనలు కూడా ఎటువంటి ఘటనలు జరగలేదు. మొత్తం పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 53% పోలింగ్ నమోదైందని ఇప్పటికే ఆర్ఓ ప్రకటించారు. మొత్తం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా చాలా క్రౌడ్గా కనిపించింది. కానీ ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా చాలా ఉదయంతో పోలిస్తే చాలా ఖాళీగా కనిపించిన సిచ్యువేషన్. మళ్ళీ ఇప్పుడిప్పుడే పబ్లిక్ అనేది పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంది. కానీ చాలా చోట్ల మాత్రం పోలింగ్ స్టేషన్ దగ్గర కన్ఫ్యూజ్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎవరి ఓటు ఎక్కడ ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ చెప్పడానికి, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయడానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పోలింగ్ బూత్ నెంబర్ 13 అయితే ఇక్కడ 13 వాళ్ళ ఓటు మాత్రం బూత్లో ఉంటుంది, 14 పోలింగ్ ఉంటుంది. ఈ మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ జరగడానికి సంబంధించి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతున్న సిచ్యువేషన్. చాలా మంది చెప్తున్నారు ఓట్లు అడిగి ఇక్కడ వాళ్ళు ఓటు లేకపోవడం సిచ్యువేషన్. మొత్తానికి అయితే పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా అటు 3 మండలాలు, ఇటు 2 మున్సిపాలిటీలో కూడా ప్రశాంతంగా వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ క్రౌడ్ని బట్టి చూస్తుంటే ఇప్పుడిప్పుడే 3 గంటల తర్వాత క్రౌడ్ పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని అంచనా వేయచ్చు. గత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దాదాపు 76% పిఠాపురంలో పోలింగ్ నమోదైంది. ఈసారి పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ సీట్ చాలా హాట్ సీట్గా మారింది. చాలా చర్చకు వస్తున్న సిచ్యువేషన్. పిఠాపురంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎవరి ప్రాబల్యం ఏ విధంగా ఉంటుందని కూడా చాలా డిస్కషన్ జరిగిన సిచ్యువేషన్. కానీ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా, పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మరొక 3 గంటల పాటు ఓటు వేయడానికి అవకాశం ఉంది. దాదాపు సాయంత్రం 6 గంటల వరకు ఎవరు క్యూ లైన్లో ఉంటే వారందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే 3 గంటల వరకు దాదాపు 52% పోలింగ్ నమోదైంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాల్లో కూడా 49 to 50 ఓటింగ్ అనేది నమోదైంది. అంటే మరో 2 గంటల పాటు ఓటు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్లుగా ఎవరైతే మిగిలి ఉన్నారో వారందరినీ తీసుకొచ్చి ఓటు వేయించడానికి ఇటు పొలిటికల్ పార్టీల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. దేవి, రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. పిఠాపురం కూడా హాట్ సీట్. ఓవరాల్ గా చూసుకుంటే మరో 3 గంటల సమయం ఉంది కాబట్టి ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా క్యూ లైన్ లో బారులు తీరి ఉన్నారు. ఈసారి ఏపీలో ఓటర్లలో చైతన్యం కనపడుతోంది. పోలింగ్ సరళి గంట గంటకు కూడా చేంజ్ అవుతున్న సందర్భం కనబడుతుంది.